సీజన్ కన్నా ముందే మిర్చి రైతు కళ్ళు మండిపోతున్నాయి. నగదు కొరత, ఆన్లైన్ ట్రేడింగ్ అమలు చేస్తూ ఉండడంతో ధరలు పడిపోయి కంట నీరు తెప్పిస్తున్నాయి. 2 నెలల ముందే మిర్చి మార్కెట్కు లక్షలాది క్వింటాళ్లు వచ్చేసింది. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో సాగు ఖర్చులు కూడా రాని పరిస్థితి ఎదుర్కానుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మిర్చి ధరలు రైతుకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. అమాంతం ధరలు పడిపోవడంతో దిక్కుతోచడం లేదు. దిగుబడులు బాగున్నాయని సంతోషంగా ఉన్న రైతులకు ఆన్లైన్ ట్రేడింగ్ ఆగమాగం చేస్తోంది. మిర్చి సీజన్ సాధారణంగా మార్చ్, ఏప్రిల్, మే నెలలు. అయితే ముందే సీజన్ మొదలు కావడంతో యార్డుకు రికార్డు స్థాయిలో మిర్చి మార్కెట్కొస్తోంది. ఒక్క రోజులోనే 1,00,000 మిర్చి బస్తాలు మార్కెట్కొచ్చాయి. ఇప్పటికే మార్కెట్లో 1,50,000 బస్తాల నిల్వలున్నాయి. ఈ సీజన్ నుంచి ఆన్లైన్ ట్రేడింగ్ అమలవుతోంది. రైతులు ఇష్టపడిన తర్వాత ధర ఖాయం చేసుకుని వ్యాపారులు మార్కెట్లో కొనుగోలు చేస్తారు. అయితే ఆన్లైన్ ట్రేడింగ్ అమలు సరిగా లేదని వాపోతున్నారు రైతులు. కేజీలు తీసుకొచ్చాము. ఒకటి 8 టిక్కీలు, ఒకటి పూటి 6 టిక్కీలు తెచ్చాము. అవి ఇక్కడికి వస్తే కొనేవాళ్ళు తక్కువగా వచ్చారు. ఒక్క అతనే వచ్చాడు. వచ్చి అవి 9,500, 10,000, అంతేగాని పెచ్చు మార్కెట్ లేదు. దానికోసం అయ్యి వాటిని స్లిప్పులు తీసుకురమ్మని పరట పక్క గేట్లు, ఉత్తర పక్క గేట్లోకి పంపించారు. ఆని తీసుకొస్తే మళ్ళీ తూర్పు పక్క గేట్లో స్లిప్పులు ఇచ్చారు. అవి తీసుకొస్తే మాకు అకౌంట్లో కొడతామంటున్నారు డబ్బులు. అవి తీసుకోవాలంటే బాగా ఇబ్బందిగా ఉంది. అయితే మేము ఇంత కష్టపడి పంట ఇక్కడ తీసుకొని వస్తే ఇక్కడికి వచ్చేసరికి సరుకు ఎక్కువ మొత్తంలో కలిసిందని చెప్పి అందరూ దాదాపుగా 2,000 రూపాయలు క్వింటాకి తగ్గడం జరిగింది. దీనివల్ల మేము చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డాం. రైతులంతా అయోమయంగా ఉన్నారు. ఇక్కడ గత 3 రోజుల నుంచి రేట్లు పోక ఇక్కడనే రైతులు పడిగాపులు పడి గిట్టుబాటు ధర రాక అట్లా కూర్చున్నారు. మళ్ళీ వీళ్ళకి ప్రభుత్వం ఏదోటి దారి చూపించి ఆదుకోవాలని చెప్పి మేము వేడుకోవడం జరుగుతుంది. డిసెంబర్లో క్వింటా మిర్చి ధర 10 నుంచి 12,000 వరకు ఉండగా ఇప్పుడు 9 నుంచి 6,000 మధ్య ధర పలుకుతోంది. గంపెడాసుతో మార్కెట్కు తెచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలా ఒకవైపు ఆన్లైన్ ట్రేడింగ్తో ఇబ్బందులుండగా అటు నగదు కొరత అన్నదాతను పట్టి పీడిస్తోంది. మిర్చిని కొనుగోలు చేసిన వ్యాపారులు డబ్బులను బ్యాంక్ అకౌంట్ ద్వారా లేకపోతే చెక్కు రూపంలో ఇస్తామనడంతో రైతులకు ఎటూ తోచడం లేదు. చెక్కు ఆన్లైన్ ద్వారా చెల్లిస్తూ ఉండడంతో బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందంటున్నారు రైతులు. 10,000, 12,000 దాకా పోయింది. అదే సరుకు ఈరోజు 9,000, 8,000, కనీసం 6,000 కూడా కొనే పరిస్థితి లేదు. కాకపోతే మధ్య దళారులు కూడా ఏంటంటే ఒకరోజు ఉదయం వచ్చి రేటు ఖరీదు చేసి మళ్ళీ తర్వాత 12 గంటలకు వచ్చి మచ్చు కొట్టేటప్పుడు మళ్ళీ ఒక 2,000 అట్లా తగ్గించే పరిస్థితి జరుగుతుంది. కాబట్టి ఒక ఎకరా తెంపాలంటే దరిదాపు ఒక కింటా సరుకు కటింగ్ చేయాలంటే దరిదాపు 2,000 ఖర్చు వస్తుంది. ఓన్లీ తెంపడానికి లేబర్కి 200 నుంచి 300 రూపాయలు ఒక రోజు కూలి మనిషికి పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఆలోచన చేసి కొంచెం గిట్టుబాటు ధరలు కల్పించి రైతులకు కూడా కొంచెం న్యాయం చేయాలని చెప్పి రైతుల పక్షాన రైతుగా మేము చెప్తున్నాం. అటు వ్యాపారుల సహకారం లేకపోవడంతో రోజుల తరబడి రైతులు యార్డులోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇప్పుడే పరిస్థితులు ఇలా ఉంటే అసలు సీజన్ నాటికి ధరల పతనం ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు రైతులు. రేట్లేమో చాలా ఇంతవరకు మొన్న వారంలోనేమి 9,000 నుంచి 9,500 అట్లా పోయినవి. ఇప్పుడు వస్తే ఈ సంక్రాంతి పండుగ ఒకటి ఉంది. ఈ డబ్బులు ఇబ్బంది వల్ల కొద్దిగా రేట్లు డౌన్ అయినవి. మాకు అసలు డబ్బులు అడిగితే ఖర్చులు కూడా ఇచ్చే పరిస్థితులే లేదు. ఇంక ఏం మా రైతు సమస్య ఎట్లా చేసుకోవాలనేది కూడా మాకు ఇది కాకుండా ఉంది. ఏదైనా మాకు మళ్ళీ ఈ పండుగ పోయినాకనే కొద్దిగా ఏదైనా రేట్లు పెంచితే మళ్ళీ ఇదే పరిస్థితి కొద్దిగా ఉంటారని మేము అడుగుతున్నాం. ఆన్లైన్ ట్రేడింగ్లో కొన్ని ఇబ్బందులున్న మాట వాస్తవమేనంటున్న మార్కెట్ యార్డు చైర్మన్ సిబ్బంది సంఖ్య పెంచి రైతులకు నష్టం రాకుండా చూస్తామంటున్నారు. నగదు కొరతతో ధరలు పతనమవుతున్నాయని మరో 10 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా గుంటూరు జిల్లాలో మిర్చి యొక్క విస్తీర్ణత, దిగుబడులు 2 బాగా పెరిగాయి. గత ఏడాది సుమారు 1,30,00,000 క్వింటాల్స్ మిర్చి యార్డుకు వస్తే ఈ ఏడాది దాదాపుగా రెట్టింపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. కేవలం ఒక 15-20 రోజుల వ్యవధిలో ఈ మార్కెటింగ్ ఇవన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ అయింది. తప్పకుండా మొత్తం కూడా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి నేను ఊహించుకుంటా ఉన్నా, ఆలోచిస్తూ ఉన్నా. ఈ పరిస్థితులను ఇప్పటి నుంచే ప్రభుత్వం గమనించి ధరలు పతనం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో దిగుబడులు బాగున్నాయని సంతోషంగా ఉన్న అన్నదాతకు మరోసారి కన్నీళ్లే మిగులుతాయి.